పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. ఓవైపు భూసేకరణ, ఇంకోవైపు రిజర్వాయర్లు, పంప్ హౌస్ పనులు కొనసాగుతున్నాయి. అనుకున్న గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటుంది సర్కార్. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో సాగు, తాగునీరు అందించేందుకు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జోరుగా జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 35,000 కోట్లతో ఈ ప్రాజెక్టు కడుతున్నారు. దీన్ని నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ దాకా మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేస్తున్నారు. 5 చోట్ల లిఫ్టులు పెట్టి 5 పంపు హౌజులు ఏర్పాటు చేసి 6 కొత్త రిజర్వాయర్లు కడుతున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొదటి దశలో 17,375 క్యూసెక్కుల నీటిని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ కు వదులుతారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 5.41 టీఎంసీలు. రెండో రిజర్వాయర్ ఏదుల దగ్గర 6.51 టీఎంసీలతోని, మూడోది వట్టెంలా 14.37 టీఎంసీలతోని, నాలుగవది కరివెన దగ్గర 25.53 టీఎంసీల సామర్థ్యంతోని రిజర్వాయర్ను కడుతున్నారు. ఐదోది జడ్చర్ల మండలం ఉదండాపూర్లో 17 టీఎంసీల సామర్థ్యంతోని రిజర్వాయర్ కట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికోసం భూసేకరణలు జరుగుతున్నాయి. లక్ష్మీదేవిపల్లిలో 2.8 టీఎంసీలతోని రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డికి ఉన్నటువంటి అవరోధాలు, వాళ్ళు కల్పించినటువంటి అవరోధాలు అన్నీ కూడా తొలగిపోయినాయి. అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్లో వాళ్ళు తీసుకున్నటువంటి స్టే కూడా తొలగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం చాలా వేగంగా పనులు చేస్తూ ఉంది. ఎప్పుడైనా సరే పనులు చేయాలంటే ప్రభుత్వంతో నిధులు ఉండేది కాదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, నిధులు ఉన్నాయి, అన్ని రకాల క్లియరెన్సులు ఉన్నాయి. పని చేసుకుంటూ ముందుకు పోతాం. భారతదేశంలో రికార్డు స్థాయిలో ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేసిన చరిత్ర కేసీఆర్ నాయకత్వాన టీఆర్ఎస్ ప్రభుత్వమే సృష్టిస్తున్నది. భూసేకరణ జరిగిన దగ్గర పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. ఉదండాపూర్ రిజర్వాయర్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు అధికారులు. నెల రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి మంత్రి హరీష్ రావు అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులు లేటు కాకుండా చూడాలని చెబుతున్నారు.